ఫ్రెండ్స్ ఇవి iQOO Z10 అండ్ Z10X ఇవి iQOO నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఏప్రిల్ 11వ తారీఖు వీటిని లాంచ్ చేస్తున్నారు. వీటి ప్రైజెస్ వచ్చేసరికి iQOO Z10 20,000 రూపాయల లోపు వస్తుంది అండ్ iQOO Z10X వచ్చేసరికి 15,000 రూపాయల లోపు అయితే వస్తుంది. ఫస్ట్ మనం iQOO Z10 అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దాని ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. తర్వాత iQOO Z10X గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం iQOO Z10 బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ లోపల మనకి మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి అండ్ కేస్ కూడా ఇస్తున్నారు. ఇది TPU కేస్. మీరు కేస్ వేసిన ఫోన్ లుక్ అయితే ఏం పాడవదు. 90 వాట్ అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టైప్ సి కేబుల్ ఉంది, సిమ్ ఇజెక్టర్ పిన్, స్క్రీన్ గార్డ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. బాక్స్ లో మీకు అన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి, ఏది మిస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది దీని కంప్లీట్ స్పెక్స్. అండ్ ఇంకా దీని లాస్ట్ జనరేషన్ అయితే iQOO Z9 ఉందో దాంతో కంపేర్ చేస్తే Z10 లో చాలా చేంజెస్ అయితే చేశారు. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి బ్యాటరీ ఇంతకుముందు 5000 mAh బ్యాటరీ ఉంటే ఇప్పుడు 7300 mAh బ్యాటరీకి అయితే పెంచారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లాస్ట్ టైం 44 వాటే ఉండేది, ఇప్పుడు 90 వాట్ కి అయితే పెంచారు. బ్యాటరీ కెపాసిటీ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెంచాలి. అండ్ ఇంకొకటి లాస్ట్ టైం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండేది, ఇప్పుడు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చేశారు. అండ్ డిస్ప్లే కూడా క్వాడ్ కర్వ్ తీసుకొని వచ్చారు, సైజ్ కూడా పెంచారు. లాస్ట్ టైం 6.67 ఉండేది, ఇప్పుడు 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇది. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా 5000 నిట్స్ వరకు పెంచారు. MediaTek ప్రాసెసర్ నుంచి Qualcomm కి వచ్చారు. MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఉండేది Z9 లో, ఇప్పుడు Z10 కి వచ్చేసరికి 7S Gen 3 ప్రాసెసర్ వెళ్ళిపోయారు. కాబట్టి రెండు నాకు G9 లో ఉన్నాయి. దీనిలో తీసేసి నచ్చింది ఒకటి డ్యూయల్ సిమ్. ఇంతకుముందు హైబ్రిడ్ స్లాట్ ఉండేది, ఇప్పుడు డ్యూయల్ సిమ్ చేశారు. లాస్ట్ టైం స్టీరియో స్పీకర్స్ ఉండేవి, ఇప్పుడు సింగిల్ స్పీకర్ చేశారు. మిగతావన్నీ మనకి లాస్ట్ టైం G9 తో కంపేర్ చేస్తే దీనిలో బెటర్ చేశారు. ఈ ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 2 కలర్స్ లో వస్తుంది. ప్రజెంట్ నా చేతిలో ఉండేసరికి గ్లేషియర్ సిల్వర్ కలర్ అండ్ ఇంకో కలర్ కూడా ఉంటుంది స్టెల్లార్ బ్లాక్. ఈ 2 కలర్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం ప్లాస్టిక్, సైడ్ గానీ బ్యాక్ గానీ మొత్తం మీకు ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి షార్ట్ గ్లాస్ కి వెళ్ళారు, షార్ట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్ లో బ్యాటరీ 7300 mAh బ్యాటరీ, ఒక పవర్ బ్యాంక్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అనుకున్నా నేను. బాగుంది ఫోన్. మీకు 199 grams వెయిట్ ఉంది, 200 grams లోపే ఉంది వెయిట్. అండ్ థిక్నెస్ కూడా 7.89 mm థిన్ ఉంది. అండ్ ఈ ఫోన్ మీకు మిలిటరీ గ్రేడ్ ఇంపాక్ట్ రెసిస్ట్ టెస్ట్ కూడా పాస్ అయింది. ఈ ఫోన్ లో మీకు IP65 రేటింగ్ అయితే ఉంటుంది. స్ప్లాష్ రెసిస్టెంట్, ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు, అదొకటి మిస్ అవుతుంది. దీనిలో మీకు కంప్లీట్ వాటర్ తీసుకెళ్ళి పెట్టకండి. అండ్ ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే 7300 mAh బ్యాటరీ. 7300 కాబట్టి ఈజీగా 2 days అయితే మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఎంత హెవీ యూజ్ చేస్తుందో నాకు తెలిసి అయితే 1.5 day అయితే ఈజీగా అయితే వస్తుంది. ఒక 2 రోజులు అయితే మాక్సిమం యూజెస్కి అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అది దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ 90 వాట్ ఇచ్చారు, ఎందుకంటే ఇది బిగ్గర్ బ్యాటరీ. స్లో ఛార్జింగ్ ఇస్తే చాలా టైం పట్టి ఛార్జింగ్ అవ్వడానికి. సో ఇది 90 వాట్ ఛార్జర్ కాబట్టి మీరు 31 minutes లో ఒక 50% ఛార్జ్ చేసేయచ్చు. ఒకవేళ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట పడుతుంది టైం. ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు, సో ఎక్కువ టైం కూడా తీసుకోదు బ్యాటరీ మీరు ఛార్జింగ్ పెట్టడానికి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్, ఇది మీకు పవర్ బ్యాంక్ లో కూడా ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేసి మీరు వేరేనా గ్యాడ్జెట్స్ మీరు క్యారీ చేస్తున్నారు అనుకోండి, మీరు వాటిని ఛార్జింగ్ పెట్టాలనుకుంటే వైడ్ టైప్ సి నుంచి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే వేరే ఫోన్స్ కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా గ్యాడ్జెట్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇదొక ప్లస్ పాయింట్. దీని పవర్ బ్యాంక్ లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. ఆ ప్రైస్ కి 20,000 దగ్గరలో ఇది Qualcomm నుంచి మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ మీకు 10 5G బ్యాండ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీరు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెసర్ మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. గేమింగ్ విషయానికి వస్తే మరి ఇది మరీ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. మీరు క్యాజువల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, కానీ మరీ మీరు హార్డ్ కోర్ గేమింగ్ అయితే Neo 10R వెళ్ళడం బెటర్. మీరు మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ఈవెన్ BGM ఇట్లాంటి గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. ఇది 90 FPS సపోర్ట్ అయితే చేస్తుంది, కాకపోతే ప్రెజెంట్ అయితే మీకు 60 FPS గేమ్స్ అయితే రన్ చేస్తుంది. ఇంకా ఆప్టిమైజేషన్ అయితే కరెక్ట్ లేదు, లాగ్స్ ఇవన్నీ మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఫ్యూచర్ లో ఆప్టిమైజ్ అయితే ఇంకా మీకు బెటర్ హ్యాండ్లింగ్ అయితే ఉంటుంది. ఎక్కువ కాబట్టి గేమింగ్ ఫీచర్స్ అయితే మీకు చాలా ఉంటాయి. దీనిలో మీకు 4D వైబ్రేషన్ ఉంటుంది, అండ్ వాయిస్ చేంజ్ చేయొచ్చు, వాయిస్ చేంజర్ అయితే ఉంటుంది, మోషన్ కంట్రోల్ ఉంటుంది, బైపాస్ ఛార్జింగ్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు ఈ ఫోన్ లో అయితే ఉంటాయి. ఈ ఫోన్ కూలింగ్ విషయానికి వస్తే దీనిలో వీళ్ళు 7800 mm² హై పర్ఫార్మెన్స్ పైరోలైటిక్ గ్రాఫైట్ షీట్ అయితే యూస్ చేశారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ ఓవర్ హీట్ అవుట్ ఇట్లాంటి ఏం లేవు. జనరల్ గా రూమ్ టెంపరేచర్ లో ఆడుతున్నప్పుడు కూడా 44 లోపే టెంపరేచర్ అయితే ఉంది. కాకపోతే 60 FPS లో ప్రెజెంట్ హ్యాండిల్ చేస్తుంది, అది కూడా మీ మైండ్ లో పెట్టుకుని 90కి వెళ్తే ఇంకా మీకు టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. డిస్ప్లే కూడా పెద్ద సైజ్ స్క్రీన్, 6.77 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది.
ఇది మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే. సో ఆ ప్రైస్ లో మనకు క్వాడ్ కర్వ్ ఇస్తున్నారు. అండ్ 120Hz రీఫ్రెష్ రేట్ ఉంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. హై బ్రైట్నెస్ మోడ్ వస్తే 1300 నిట్స్ వరకు ఉంది. డైరెక్ట్ సన్లైట్ లో డిస్ప్లే మీకు బాగా కనిపిస్తుంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీద హెచ్డి క్వాలిటీలో అయితే చూడొచ్చు. యూట్యూబ్ లో అయితే HDR ప్లే అవుతుంది, నెట్ఫ్లిక్స్ లో అయితే ప్లే అవ్వట్లేదు. అండ్ దీనిలో మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఏమీ పార్ట్నర్షిప్ అయితే లేదు. సో మీ సౌండ్ లో కూడా మీకు వీళ్ళది ఓన్ ఆడియో ఉంటుంది, సూపర్ ఆడియో అని చెప్పేసి. అండ్ సింగిల్ స్పీకర్ చెప్పాక ఇందాకే, స్టీరియో ఇస్తే బాగుండేది. కెమెరా విషయానికి వస్తే దీనిలో 2 కెమెరాస్ ఉన్నాయి. అవి కూడా మంచి కెమెరాస్, పరికమాలను అయితే ఏమి ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, ఇది OIS ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. వైడ్ యాంగిల్, మ్యాక్రో ఇట్లాంటివి అయితే ఏమీ లేవు, తలకాయ నొప్పులు పనికిమాలిన అన్ని. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా నుంచి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వచ్చారు. ఏదైతే మెయిన్ కెమెరాస్ ఉన్నాయో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి 50 మెగాపిక్సెల్ మెయిన్, బ్యాక్, ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా. మీకు ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి, కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఈవెన్ బ్యాక్ కెమెరా నుంచి మీరు డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రేట్స్ తీయొచ్చు. దీనిలో మనకి ఎటువంటి టెలిఫోటో లెన్స్ అయితే లేవు. మీరు డిజిటల్ జూమ్ చేయొచ్చు 1.5x 2x వరకు. అంటే 38mm 51mm ఫోకల్ లెంత్ లో కూడా మీరు ఫోటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా తీసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. లైటింగ్ బాగుండాలి. మీరు ఇది ఇన్ సెన్సార్ జూమ్ కాబట్టి మరి లో లైట్ లో తీస్తే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఇక మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈసారి ఫ్రంట్ కెమెరాలో మీకు 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఫ్రంట్ బ్యాక్ మీరు 4K లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నేను iQOO Z10 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 4K వరకు వీడియో రికార్డ్ చేసి ప్రెజెంట్ నేను 4K లో రికార్డ్ చేస్తున్నాను. వీడియో కాల్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో నేను డైరెక్ట్ సన్లైట్ లోకి అయితే వచ్చాను. నేను ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు బ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే మీరు వీడియో iQOO Z10 నుంచి రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేనులోకి వచ్చేసాను. ఫ్రెండ్స్ టుడే నేను iQOO Z10 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ కూడా మీరు 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ ఇది 4K లో రికార్డ్ చేస్తుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. రాకీ గారు చూడండి బుద్ధిమంతులో బొట్టు అయితే పెట్టాడు. బొట్టు పెడితే బుద్ధిమంతులు అయిపోవరా. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ చూడొచ్చు. ప్రజెంట్ నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. డైరెక్ట్ సన్లైట్ లో ఉన్నాం మిట్ట మధ్యాహ్నం. అండ్ ఒకసారి నీళ్ళలోకి వెళ్దాం. ఇది iQOO Z10 బ్యాక్ కెమెరా వీడియోస్. మీకు స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం 1080pలో ఉంటుంది. ఫుల్ హెచ్డీలో మీకు OS ప్లస్ ES ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అల్ట్రా స్టెబిలైజేషన్ మీకు దానిలో అయితే ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే దీనిలో మీకు FunTouchOS 15 మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ వీళ్ళు చెప్తుంది 2+3 గ్యారంటీ ఇస్తున్నారు. ఇది 3+4 ఇస్తే బాగుండేది. దీనిలో చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉంటాయి. మీకు బడ్జెట్ ఫోన్ కాబట్టి అటన్నిటిని రిమూవ్ చేసుకోవడం బెటర్ మీరు. అండ్ ఇది కస్టమ్ ఇవే కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీరు కస్టమ్ డైలర్తోనే వస్తుంది. అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. యాప్ లాక్ చేసుకోవచ్చు మీరు. అండ్ యాప్ హైడింగ్ ఉంటుంది. యాప్ హైడ్ చేసుకోవచ్చు. యాప్ క్లోన్ ఉంటుంది. అండ్ ఏ ఫీచర్స్ కూడా కొన్ని అయితే ఉంటాయి. లైక్ సర్కిల్ టు సెర్చ్ దీనిలో అయితే ఉంటుంది. అది మీరు యూజ్ చేయొచ్చు. ఎరేజర్ ఉంటుంది. ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ మీరు ఫోటో నుంచి రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ నోట్ అసిస్ట్ ఉంటుంది. నోట్ అసిస్ట్ లో మీరు ఏదైనా నోట్స్ రాశారు దాన్ని సమ్మరైజ్ చేయాలన్నా కానీ, ఒక భాష నుంచి ఇంకో భాషలో ట్రాన్స్లేట్ చేయాలన్నా కానీ, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు నోట్ అసిస్ట్ లో అయితే ఉంటాయి. నెక్స్ట్ సూపర్ డాక్యుమెంట్. ఇది మీకు కెమెరా యూఐలో ఉంటుంది. కెమెరా యూఐలో మీకు అల్ట్రా హెచ్డి డాక్యుమెంట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఫోటో తీయాలనుకుంటే దీన్ని యూజ్ చేసి ఫోటో అయితే తీయొచ్చు. ఫోటో తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళారనుకోండి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఇన్స్టెంట్ డాక్యుమెంట్గా కన్వర్ట్ చేయొచ్చు. మీరు ఎన్ని ఫోటోలు తీసుకుంటారు కదా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 99 ఫోటోస్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని ఒక డాక్యుమెంట్లా మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే మీకు PDF ఫార్మాట్లో ఒక డాక్యుమెంట్లా క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ మీకు ఏకి సంబంధించి ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. NFC అయితే లేదు. IR బ్లాస్టర్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది IR బ్లాస్టర్. ఇంక ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి iQOO Z10 మీకు విత్ ఆఫర్స్ 19,999 రూపాయలకి అయితే వస్తుంది. సేల్ వచ్చేసరికి ఏప్రిల్ 16వ తారీఖు ఫస్ట్ సేల్ దీనిది. కంప్లీట్ ఆఫర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. 19,999 అయితే మంచి స్పెక్స్ ఫోన్ అయితే వస్తుంది. ఇది iQOO Z10 గురించి. నెక్స్ట్ ఇంకా Z10X విషయానికి వస్తే దీని బాక్స్ కూడా సేమ్ మీకు iQOO Z10 బాక్స్ లాగా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి. దీనిలో కూడా మీకు కేస్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంటుంది. కాకపోతే చార్జర్ 44W చార్జర్ బాక్స్ లో అయితే వస్తుంది. Type-C కేబుల్ ఉంటుంది. దీనికి కూడా స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. బాక్స్ కంటెంట్ మొత్తం సేమ్ ఉంటాయి. చార్జర్ ఒకటే డిఫరెన్స్ అంతే. Z10 కి Z10X కి దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో మీకు LCD డిస్ప్లే ఉంటుంది. 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది కూడా MediaTek Dimensity 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 44W
వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బేస్ మోడల్ 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ బడ్జెట్ లో తీసుకొని రావచ్చు. ఈ స్పెక్స్ చూస్తుంటే దీనిలో ప్రాసెసర్ అయితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ మనం చాలా ఫోన్స్ లో చూసాం. ఇది మీకు 120 FPS కూడా BGMI సపోర్ట్ చేయగలదు. కాకపోతే ప్రెజెంట్ ఇది 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్ 90 FPS దీనిలో ఎనేబుల్ చేయొచ్చు. దీనిలో కూడా మీకు ఏదైతే ఇంత గేమింగ్ ఫీచర్స్ చెప్పాను G10 లో అవన్నీ దీనిలో కూడా ఉంటాయి. దీనిలో బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 44 వాట్ ఫ్లాష్ ఛార్జ్ యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే ఇది గంటన్నర టైం పడుతుంది, ఛార్జింగ్ స్లో అవుతుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ తో వస్తుంది. దీనిలో LCD డిస్ప్లే ఉంటుంది మీకు 6.72 inch ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీ అయితే చూడొచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్ మీకు 2 కలర్స్ లో వస్తుంది. అల్ట్రా మెరైన్ ప్రెజెంట్ నా చేతిలో ఉంది, అండ్ టైటానియం ఇంకో కలర్ ఉంటుంది. ఇది కూడా మీకు మిలిటరీ టెస్ట్ అయితే పాస్ అయింది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెన్సార్ ఏం చెప్పట్లా వీళ్ళు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. 2 కెమెరా ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరాస్ నుంచి మరీ ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు, బడ్జెట్ ఫోన్ ఇది. మరి ఎక్కువ హై రేంజ్ ఫోన్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్ని శాంపిల్స్ మీరు దీనిలో చూడొచ్చు. దీనిలో వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 4K రికార్డ్ చేస్తుంది వీడియో, ఫ్రంట్ 1080p వీడియో రికార్డ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ దీనిలో కూడా సేమ్ FunTouchOS 15 Android 15 మీద రన్ అవుతుంది. 2+3 అప్డేట్స్ అయితే వస్తాయి. ఫీచర్స్ మీకు ఏదైతే G10 లో చెప్పండి G10X లో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒక నోట్ అసిస్ట్ అయితే ఉండదు, మిగతా అన్ని అయితే ఉంటాయి. iQOO G10X ప్రైస్ వచ్చేసరికి 12,499 రూపాయలు విత్ ఆఫర్స్. ఇది దీని సేల్ వచ్చేసరికి ఏప్రిల్ 22వ తారీఖు ఫస్ట్ సేల్ దీనిది. సర్వీస్ విషయానికి వస్తే మీరు వివో సర్వీస్ సెంటర్స్ లో చేయించుకోవచ్చు. మొత్తం 670+ సర్వీస్ సెంటర్స్ అయితే వీళ్ళకు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO G10 అండ్ G10X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీకు ఎలా అనిపించినాయి కొత్త iQOO G సిరీస్? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.